హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఇది మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈరోజు చేసుకోబోతున్నాము. ఆల్రెడీ ఇది ఎగ్ రైస్ అయిపోయింది. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈవినింగ్ టైం చేసుకుంటే చక్కగా తినడానికి వేడివేడిగా ఈ వర్షాకాలంలో ఇంకా బాగుంటుంది. ఫస్ట్ మనం ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఆయిల్లో వేసుకొని 2 పావులు ఆయిల్కి 1 స్పూన్ నెయ్యి వేసుకొని అందులో దాల్చిన చెక్క, లవంగ, ఇలైచి, పుదీనా, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి నూనెలో బాగా వేగాక 2 ఎగ్స్ అందులో కొట్టి పోసుకోవాలి. ఆ తర్వాత కారం, పసుపు, ఉప్పు మీకు ఎంత కావాలో రుచికి తగ్గట్టు వేసుకొని బాగా నూనెలో ఎగ్ వేగాక ఈ ఎగ్ ఉప్పు, కారం అన్నీ పెట్టాక ఇందులో మనము పక్కన ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది మీకు ఒక 2 కప్స్ ఉంట రైస్ ఇందులో వేసుకొని చక్కగా ఒక 2 మినిట్స్ వరకు ఈ ఎగ్లో మనము వేపుకోవాలి. ఆ తర్వాత వేడి ఈవినింగ్ టైం చక్కగా మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ తినచ్చు. మీకు ఇష్టమైతే ఇందులో కాస్త గరం మసాలా అయినా ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేసాను. ఉప్పు, కారం అన్నీ చూసుకొని మీరు దీన్ని చేసుకుంటే ఈవినింగ్ టైం చక్కగా పిల్లలు కూడా రుచికరమైంది ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటారు. తప్పకుండా మీరు ఈ విధంగా ఈవినింగ్ టైం ఇలా చేసుకొని ఈ విధంగా మనం పుదీనా ఇది గార్నిష్ చేసుకొని వీలైతే కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఎంతో ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ధన్యవాదాలు.